జగద్గురు శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ 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 విద్యా ప్రకాశానందగిరి గురు పాదుకాభ్యాం నమః. శ్రీరామకృష్ణ గురు పాదుకాభ్యాం నమః. ప్రేమపూర్వక ఆత్మ నమస్కారములు. క్రిందటి భాగములో భగవానుడు ద్వాదశోధ్యాయములో ఉండేటువంటి భక్తి తత్వాన్ని మనకి తెలియజేశారు. అయితే పరమాత్మ యందు ఏదో ఒక విధంగా మనస్సుని మాత్రము తప్పక నిలపవలసిందిగా మనని హెచ్చరిస్తూ దానికి అనేక ఉపాయాలు కూడా తెలియజేశారు. అభ్యాసము, అలా అభ్యాసం కూడా చేయలేనట్లయితే నిరంతర సత్కర్మానుష్ఠానం, దైవకర్మానుష్ఠానము, అది కూడా చేయలేకపోతే సర్వకర్మ ఫలత్యాగము ఇత్యాదిగా చెబుతూ వచ్చి చివరికి అన్నింటికంటే కూడా ఉత్తమము జ్ఞానము. జ్ఞానం అనేది శ్రేష్టమైనది, అంటే తెలుసుకోబడేటువంటి జ్ఞానము, ఆ యొక్క విధానాన్ని తెలుసుకునేటువంటి జ్ఞానము కంటే కూడా ధ్యానము శ్రేష్టము, ఆచరణాత్మకమైనటువంటి ధ్యానము శ్రేష్టము. ఆ ధ్యానము కంటే కూడా కర్మఫల త్యాగము చాలా ఉత్కృష్టమైనది అని చెప్పి భగవానుడు మనకు తెలియచేశారు. ఆ త్యాగం వలన చివరకు శాంతి, అదే ముక్తి స్థానము. మోక్షము అంటే శాంతి స్థానమే, నిరవధిక శాంతిని అనుభవించుటే అదే మోక్షానికి అర్థము. కావున అటువంటి శాంతిని అనుభవించగలుగుతావు అని చెప్పి భగవానుడు తెలియజేశారు. ఇప్పటి వరకు ఆ భక్తి యొక్క తత్వాన్ని, ఆ భక్తిని పొందడానికి ఉపాయాలను మనకి వివరిస్తూ ఇప్పుడు భగవానుడు అర్జునుడు ఉద్దేశించి అసలు భక్తుడంటే ఎవరు, భక్తుని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, ఎటువంటి వారిని చూసి మనము నిజమైన భక్తులుగా గుర్తించగలుగుతామో మనకి ఇప్పుడు తెలియజేస్తున్నారు. ఇక్కడ కొన్ని శ్లోకాల ద్వారా భక్తుని యొక్క లక్షణాలు చెప్తారు మనకి. అద్వేష్టా సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ నిర్మమో నిరహంకారః సమదుఃఖ సుఖః క్షమీ సంతుష్ట సతతం యోగి యతాత్మా దృఢనిశ్చయః మయ్యర్పిత మనోబుద్ధిః యో మద్భక్త సమే ప్రియః. అద్వేష్ట సర్వభూతానాం, భక్తుని యొక్క లక్షణాలు తెలియజేస్తూ మొట్టమొదటిగా చెప్పింది ఏమిటంటే సర్వభూతముల యందు కూడా ద్వేషము లేనటువంటి వాడు, అందరికీ కూడా మిత్ర స్వభావంతో ఉండేటువంటి వాడు, దయా స్వభావం కలిగిన వాడు, అహంకార మమకారములు లేనివాడు, సుఖదుఖముల యందు సమభావన కలిగినటువంటి వాడు, ఓర్పు కలిగినటువంటి వాడు, నిత్యము కూడా సంతృప్తిగా ఉండేటువంటి వాడు, యోగయుక్తుడు, సంయమవంతుడు, దృఢ నిశ్చయుడు, మనోబుద్ధులని నా పరము వనర్చిన వాడెవడో అటువంటి భక్తుడు నాకు ప్రియమైనవాడు అని చెప్పారు. ఇక్కడ భక్తుని లక్షణాలు కొన్ని చెప్పి అట్టి భక్తుడు నాకు ప్రియమైన వాడని చెప్పి పరమాత్మ యొక్క ఉవాచ. మరి ఎటువంటి భక్తుడు అంటే ఆ భక్తుని యందుండే లక్షణాలు ఏమిటో చెప్పారు. అది ఏమిటంటే అద్వేష్ట సర్వభూతానాం అన్నారు. అంటే ఏంటి, సర్వభూతముల యందు కూడా ద్వేషము లేనటువంటి వాడు. మరి ఈ ద్వేషం అనేది ఎవరికైతే ఉండదో, ఎవరైతే తాను ఆరాధిస్తున్నటువంటి పరమాత్మని, భగవంతుణ్ణి అన్ని భూతముల యందు చూడగలుగుతాడో, తన భక్తిని పరాభక్తిగా మార్చుకోగలుగుతాడో, అన్ని జీవరాశుల యందు ఉండేటువంటి పరమాత్మను దర్శించగలుగుతూ ఉంటాడో అటువంటి వాడే సర్వభూతముల యందు కూడా ద్వేష స్వభావము లేనటువంటి వాడే మిత్ర స్వభావంతో ఉండగలుగుతాడు. ఆ విధముగా సర్వులకి కూడా ఎవరైతే మిత్రుడుగా ఉంటాడో, ఎందుకంటే ద్వేషం ఎప్పుడైతే లేదో అక్కడ మైత్రీ సంబంధం ఉంటుంది కనుక ఆ విధంగా మిత్రుడుగా ఉంటాడు. అలాగే అన్ని భూతకోట్ల యందు కూడా దయార్ద్ర హృదయుడై ఉంటాడు, దయా స్వభావం కలిగి ఉంటాడు. ఆ యొక్క భూతములను ఏదో విధముగా ఉద్ధరించేటువంటి విధానం కొరకు సహకరిస్తూ ఉంటాడు. ముఖ్యముగా మానవ జన్మకు వచ్చినటువంటి వారి యొక్క ఆత్మోద్ధరణ విషయంలో సహాయభూతుడై ఉంటాడు. అటువంటి దయా స్వభావం కలిగి ఉంటాడు. అహంకార మమకారములు లేనివాడై ఉంటాడు. నేను అనేటువంటి అహము లేనటువంటివే ఉంటాడు. అంటే దేహ అభిమానము లేనటువంటి వాడై ఉంటాడు. దేహాన్ని పూర్తిగా పరమాత్మకు సమర్పణ చేసినటువంటి వాడే ఉంటాడు. నిరహంకార స్థితిలో ఉంటాడు. కావున అహంకార వర్జితుడై సేవా స్వభావము కలిగి
అదే విధముగా మమత్వము కూడా లేనటువంటి వాడు. అహంకారం ఉంటే మమకారం కూడా ఉంటుంది. అహము అంటే నేను అనే దాని పట్ల ఉండేటువంటి మోహమే అహము, అహంకారము. మమకారము అంటే నావి, నావారు, నాది అనుకునే వాటి యందు ఉండేటువంటి మోహ స్వభావాన్ని మమకారము అంటారు. కనుక ఎప్పుడైతే దేహమే నేను అనేటువంటి భావాన్నించి వాడు మరి ఆ భావాన్ని త్యాగం చేస్తాడో, అంటే ఆ భావము లేనటువంటి వాడై ఉంటాడో, అటువంటి వాడికి మమత్వ భావన కూడా ఉండనీయదు. కనుక అహంకార మమకారములు లేనివాడు సుఖదుఖములందు సమభావన కలిగి ఉండువాడు. సుఖము వచ్చినా దుఃఖము వచ్చినా ఏదైనప్పటికీ కూడా ఒకే విధముగా తీసుకునేటువంటి వాడు. ఎందుకంటే అటువంటి భక్తుడు ఎప్పుడూ కూడా పరమానందాన్ని, భగవంతుని యొక్క భావనలో నిరంతరము తేలియాడుచున్నటువంటి వాడే ఆ యొక్క భగవదానందాన్ని అనుభవిస్తూ ఉంటాడు. కనుక ఇహం అనేది చాలా అల్పము, స్వల్పమని తెలుసుకున్నటువంటి వాడే ఉంటాడు. కనుక ఈ ఇహమునందు వచ్చేటువంటి సుఖమైన దుఃఖమైన ఒకే భావనతోటి స్వీకరించగలుగుతూ ఉంటాడు. సమత్వ భావనతో ఉంటూ ఉంటాడు. ఏదైనా సరే భగవంతుని యొక్క ప్రసాదంగా స్వీకరిస్తూ ఉంటాడు. ప్రత్యేకంగా నేననే అభిమానము లేనటువంటి వాడై ఉంటాడు. కనుక ఈ దేహపరంగా ఇహపరంగా వచ్చేటువంటి ఏ విషయాలైన ఏ అనుభవాలైనప్పటికీ కూడా అవన్నీ కూడా భగవంతుడు నాకు ఇచ్చిన ప్రసాదమే అనేటువంటి భావనతో వాటిని స్వీకరిస్తూ ఆనందంగానే ఉంటూ ఉంటాడు. కావున ఈ విధంగా ఉండేటువంటి వాడు సహజంగానే ఓర్పు కలిగి ఉంటాడు. ఏది వచ్చినా సరే సహించుకోగలిగేటువంటి లక్షణాన్ని కలిగి ఉంటాడు. ఆ విధంగా సహనాన్ని కలిగినటువంటి వాడే నిత్య సంతృప్తుడు. సంతృప్తి అనేది సహజంగా కొందరికి కొన్ని సమయాల్లో ఉంటుంది. అంటే మనము కోరుకున్నది కోరినట్లుగా జరిగినప్పుడు మనకి సహజంగానే ఒక రకమైన సంతృప్తి కలుగుతుంది. కానీ మరి అది ఎంతవరకు ఉంటుందండి అంటే కొంతసేపు మాత్రమే ఉంటుంది. అది మరలా కొత్తగా వేరొక కోరిక మన మనసులోకి ఉదయించిందో ఆ వచ్చిన సంతృప్తి అంతా కూడా తొలగిపోతూ ఉంటుంది. మళ్ళీ ఆ స్థానే దుఃఖము అనేది ఆవాహన అయిపోతుంది. అక్కడే మళ్ళీ తాపం అనేది మొదలవుతుంది. కానీ మరి నిత్య సంతృప్తుడై ఉంటాడు నా భక్తుడని చెప్పాడు. అంటే ఒకప్పుడు వచ్చిపోయే సంతృప్తి కాదు, ఎల్లవేళలా కూడా ఆనందంగా సంతృప్తిగా ఉంటాడు. ఎందుకు అంటే సత్యాన్ని తెలుసుకుని ఉంటాడు నా భక్తుడైనటువంటి వాడు. ఎప్పుడూ కూడా సత్యాన్ని గ్రహించినటువంటి వాడే. ఇక్కడ ఏమి జరిగినా, ఎలా జరిగినా, ఏది జరిగినా అదంతా కూడా పరమాత్మ యొక్క అనుగ్రహంగానే స్వీకరించుతున్నటువంటి వాడే. దేన్నైనా సరే సమభావనతో చూస్తూ ఉంటాడు. కనుక తనలో ఉండేటువంటి ఆ బ్రహ్మానందాన్ని, ఆ దైవానందాన్ని, అంటే ఆ భగవంతుని యందుండే భక్తి వల్ల కలిగేటువంటి తన్మయానందాన్ని మరి ఎప్పుడూ వాడు అనుభవిస్తూ ఉంటాడు అటువంటి భక్తుడు. కనుక ఎప్పుడూ వాడి యొక్క తృప్తి పక్కకు తొలగదు. ఈ నిత్య సంతృప్తే ఒక విధంగా శాంతి స్థానము. కావున నా భక్తుడైనటువంటి వాడు అలాగ నిత్య సంతృప్తుడే ఉంటాడు. కావున మనం ఇహములో ఎవరినైనా గమనించవలసి వచ్చిన భక్తుల యొక్క స్థానే మరి ఇహమునందు చాలామందిని చూస్తూ ఉంటాం. కానీ వారిలో మనకి కనిపించుతూ ఉండాలి ఎప్పుడూ కూడా ఒక రకమైన సంతృప్తి. వారి ముఖము ఎప్పుడూ ప్రకాశవంతంగా ఉంటుంది. ఎందుకంటే సంతృప్తి ఎక్కడ ఉంటుందో అక్కడే ఆనందం. ఆనందము లోపల ఉంటే దానికి అద్దము లాంటిదే మన ముఖ వర్చస్సు. ఆ ముఖం ఎప్పుడూ కూడా నవ్వుతూ వెలుగుతూ ఉంటుందో అది తప్పకుండా లోపల ఆనందం ఉన్నవాడికి అది వర్తిస్తుంది. ఆ విధంగా మనము మరి భక్తులైనటువంటి వారు ఎంత తృప్తిగా ఉన్నారనే దాన్ని మనము గమనించుకోవచ్చు. ఇహమునందు వారి మనస్సులో ఆనందం ఉంటే, శాంతి ఉంటే ఆ స్థానమే ముఖస్థానే అది ప్రకాశిస్తూ ఉంటుంది. కనుక మరి భగవద్భక్తులు అని చెప్పుకుంటూ మరి లోకములో ఎంతోమంది మనం ఉంటూ ఉన్నాం. కానీ మన ఆనందం అనేది బయటికి వ్యక్తపరచుకోగలిగినప్పుడు వ్యక్తమవుతుంది తప్పకుండా లోపల ఉంటే. అప్పుడే అది మన భక్తిని తెలియచేస్తుంది. కనుక ఎవరినో పరిశీలన చేయటం కాదు, మనకు మనం ఎప్పుడూ కూడా మనము తృప్తిగా ఆనందంగా ఉంటే ఆ ముఖం కూడా ఎప్పుడూ ఆనందంగా ఉంటుంది. అంటే మనని చేరిన వారికి కూడా ఆనందాన్ని కలిగించే విధంగా ఉండగలుగువాడే నిజభక్తుడు అనబడతాడు. కావున అటువంటి నిత్య సంతృప్తిని భక్తుడైనటువంటి వాడు జ్ఞానముతోటి కొని తెచ్చుకోగలిగిన వాడై ఉండాలి. అయితే
ఇంకా ఎటువంటి వాడై ఉంటాడంటే యోగమునందు యుక్తి కలిగినటువంటి వాడై ఉంటాడు. ఇక్కడ చెప్పేదేమో భక్తుల లక్షణాలు, కానీ మరి ఏం చెప్తున్నారంటే జ్ఞాని తత్వాన్ని చెప్తున్నారు. అలాగే యోగాభ్యాసమునందు ఎప్పుడు కూడా యుక్తత కలిగి ఉంటాడు, యోగికి ఉండే లక్షణాన్ని చెప్తున్నారు ఇక్కడ. కనుక భక్తుడైనటువంటి వాడు తప్పకుండా భగవద్ ధ్యానాన్ని ఆచరిస్తూ ఉంటాడు, యోగాభ్యాసం చేస్తూ ఉంటాడు, పరమాత్మ కొరకు నిరంతరము తనలోనే తాను అన్వేషణ చేసుకుంటూ ఉంటాడు. అటువంటి యోగమునందు యుక్తి కలిగినటువంటి వాడై ఉంటాడు. అంటే యోగయుక్తుడై ఉంటాడు అంటే ఎప్పుడూ కూడా దాన్ని అభ్యాసం చేస్తూ ఉంటాడు, యోగాభ్యాసపరుడై ఉంటాడు. యోగాభ్యాస తత్పరుడై ఉండువాడే భక్తుడు అనబడతాడు. కనుక తాను ఏదైతే దైవమని నమ్మాడో ఆ దైవాన్ని తనలో తాను అనుభవించటానికి నిరంతరము ఉద్యుక్తుడై ఉండువాడే యోగయుక్తుడు, వీడే నిజమైన భక్తుడు. అదే విధముగా ప్రతిదాన్ని కూడా సంయమంతో సమర్థతతోటి దేన్నైనా సరే సహించుకుంటూ ఉంటాడు, అన్నీ సమపాళ్లలో తీసుకుంటూ ఉంటాడు, అన్నింటి యందు కూడా సమత్వంగా వర్తిస్తూ ఉంటాడు, ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలో అలా వర్తిస్తూ ఉంటాడు. కనుక సహజంగా జీవిస్తూ ఉంటాడు అటువంటి సంయమవంతుడు. అలాగే ఎంతెంత ఏమేమి సత్యమో ఏదేది అసత్యమో గుర్తించి తెలివిగా మసలుకునేటువంటి వాడు అటువంటి సంయమవంతుడై ఉంటాడు. అలాగే దృఢమైన నిశ్చయము కలిగి ఉంటాడు. అంటే తాను వెళుతున్నటువంటి ఆ మార్గమునందు ఎప్పుడూ కూడా అపనమ్మకాన్ని తెచ్చుకోడు. పరమాత్మ కొరకు చేసేటువంటి అన్వేషణ నుంచి వాడు ఎప్పుడు కూడా పక్కకు తొలగడు. ఎన్నో ప్రలోభాలకు లోను చేసేటువంటి వాక్యాలు వినపడుతున్నా అటువంటి వ్యక్తులతో ఒకవేళ ఎప్పుడైనా సాంగత్యము కలిగినా అనుకోకుండా అటువంటి సాంగత్యం ఒకవేళ వాళ్ళకి సమీపానికి వస్తే, అంటే కావాలని ఎప్పుడూ కూడా భగవద్విముఖులతో భగవద్భక్తులు సాంగత్యము చెయ్యరు. కానీ అటువంటి వ్యక్తుల యొక్క సన్నిహితత్వం మనం అనుభవించవలసి వచ్చినప్పుడు కూడా ఈ భోగలాలసత్వంతో కొట్టాడుతున్నటువంటి మనుషుల యొక్క సాంగత్యులు ఉన్నప్పుడు కూడా ఎప్పుడూ కూడా నిజభక్తుడైనటువంటి వాడు తన భావాన్ని మార్చుకోడు. పరమాత్మ యొక్క తత్వమునందు తను చేస్తున్న ప్రయత్నములోంచి కించిత్తు కూడా పక్కకి జరగడు. అటువంటి దృఢ నిశ్చయపరుడై ఉంటాడు. కనుక జనులు ఇప్పుడు చూడండి, ఒక మార్గములో ఉంటూ మరల నూతన మార్గాలను చూస్తూ ఆవా విధానాల్లోకి మనస్సుని ఆ మనస్సు ఆకర్షితమైపోయి మళ్ళీ వేరు దారులు గుండా వెళ్ళిపోతూ ఉంటే చివరికి వారు సాధించగలిగేది ఏమీ ఉండకుండా అయిపోతుంది. కనుక ఎప్పుడూ కూడా మనం ఒక మార్గాన్ని ఎంచుకుని ఆ మార్గమునందు కడు దృఢ నిశ్చయులై ఉండాలి. ఆ మార్గాంతరం అంటే మార్గము యొక్క అంతములో ఏముందో దాన్ని మనము అక్కడ వరకు ప్రయాణించి తెలుసుకోగలిగి ఉండాలి. అంతేగాని మధ్యే వాటిని విడిచిపెడుతూ సాధనలో పూర్తి పరిపక్వత రాకుండానే ఆ మార్గాన్ని విడిచిపెట్టి ఇంకో మార్గమని ఎవరెవరో ఏదో చేస్తున్నారని ఇంకొక మార్గానికి ఆకర్షితులై ఇలా మనం అనేకంగా మార్పు చెందితే చివరికి ఏదీ పొందలేనటువంటి వాళ్ళమైపోతాము. కావున దీన్ని గుర్తు పెట్టుకుని ఎప్పుడూ కూడా మనము దృఢమైన నిశ్చయం కలిగి ఉండాలి. ఒక నిశ్చయం తీసుకున్నావంటే పరమాత్మ యొక్క అన్వేషణ కొరకు భగవత్ సాధనా విధానంలో ఒక నిశ్చయవంతుడై ఉన్నావంటే దాని యందు ఎట్టి ప్రలోభాలకి లోను కాకూడదు. సరే అని చెప్పి ఆయన అక్కడ వదిలిపెట్టేసి వేరే వైపుకి వెళ్ళి మళ్ళీ అక్కడ ప్రారంభించాడు. అక్కడ 4 ఆకులు కుట్టేటప్పటికి ఇంకొక ఆయన వచ్చి, సరేనయ్యా బాగానే ఉంది, వంటగది పడకగది రక్షించుకుంటూ ఏమైనట్టు, ధాన్యపు కొట్టు తడిసిపోయి ధాన్యమంతా తడిసిపోతే మరి అప్పుడు నువ్వు ఇంకా సంవత్సర కాలం అంతా ఎలా ఉంటావు, నీకు ఆధారం అదే కదా, ఇవి తడిసిపోతే ఎండబెట్టుకోవచ్చు, ముందు ధాన్యాన్ని కాపాడుకోవాలి, కనుక నువ్వు ధాన్యపు కొట్టు మీదుగా ఉండేటువంటి ఆకులను ముందుగా కుట్టు అని చెప్పాడు. సరే ఆ వైపును మొదలుపెట్టాడు. మరలా ఇంకొక ఆయన వచ్చి ఇవన్నిటికీ ఆధారం దేవుడే కదా, ముందు దేవుడి గది కుట్టుకో అన్నాడు. సరే ఆ వైపుకు వెళ్ళాడు. ఇలా అన్నింటినీ కూడా మార్చుకుంటూ అక్కడొక 4 ఆకులు అక్కడొక 4 ఆకులు కుట్టాడట ఆయన. ఈ లోపల ఆకాశంలో మబ్బులు కమ్ముకున్నాయి, గాఢముగా అవి అల్లుముకున్నాయి, కుంభవృష్టి కురిసింది. చివరికి అతని ఇంటిలో ఏ భాగము రక్షింపబడలేదు. ఎందుకంటే అతను మొదలుపెట్టినటువంటి చోట్ల ఎక్కడా కూడా పూర్ణంగా అయినా దాన్ని పూర్తి చేయలేదు. అక్కడ 4 ఇలా వారి మాటలు వీరి మాటలు విని ఎక్కడా నిశ్చయము లేనటువంటి వాడే, చివరికి పూర్ణ దుర్గతిని పొందినటువంటి వాడే, ఇంటిలో ఉన్న సర్వము తడిసిపోయి అతను ఎన్నో రకాలైనటువంటి ఇక్కట్లు పాలైపోతాడు.
సాధకుడి పరిస్థితి కూడా ఇదే అని గుర్తించాలి. సాధకుడు కూడా సాధనకు ఉద్యుక్తుడై ఉన్నప్పుడు ఒక దృఢమైన నిశ్చయం కలిగినటువంటి వాడై ఉండాలి, స్థిరమైన నిశ్చయం కలిగినటువంటి వాడై ఉండాలి. తాను పట్టుకున్నటువంటి మార్గము యొక్క అంతం వరకు కూడా తను ప్రయాణించి ఆ చోట ఏముందో దాన్ని దర్శించగలిగి ఉండాలి. అప్పుడే లక్ష్య సిద్ధి. కనుక యోగమునందు యుక్తత కలిగినటువంటి వాడైనటువంటి వాడు నా భక్తుడుగా ఉంటాడు, సంయమవంతుడై ఉంటాడు, దృఢమైన నిశ్చయము కలిగినటువంటి వాడై ఉంటాడు. ముఖ్యముగా మనస్సుని బుద్ధిని నా పరమునర్చిన వాడై ఉంటాడు. ఇవన్నీ ఉండి కూడా అసలైనది ఏమిటి అంటే ఈ మనోబుద్ధుల్ని పరమాత్మకు అర్పించి ఉంచడం. కనుక యోగమున్నా ధ్యానమున్నా అహంకార మమకారము లేనటువంటి స్థితిలో తనకు తాను ఉంచుకోగలిగే సహజావస్థలో ఉంటూ కూడా మరి భక్తుడైనటువంటి వాడి యొక్క లక్షణం ఏమిటంటే తన మనస్సుని బుద్ధిని కూడా పరమాత్మకు అర్పణ చేసినటువంటి వాడై ఉంటాడు. మనసు అనేకమనేది తలంపులతో ఉంటుంది, కానీ బుద్ధి నిశ్చయాత్మకమైనది, ఏదో ఒకటి నిశ్చయించి చెప్పేది. కానీ ఈ మనస్సుని బుద్ధిని ఎవరైతే పరమాత్మకు అర్పణ చేస్తూ ఉంటారో అటువంటి వాడే నాకు భక్తుడు. అంతేకాదు అటువంటి భక్తుడంటే నాకు ఇష్టము అని చెప్పాడు భగవానుడు. కావున భక్తుడు అంటే ఇలా ఉండాలి అని తెలుసుకోవాలి. మనకి భగవానుడు చెప్పినటువంటి లక్షణాలను మనం తెలుసుకోగలిగితే మరి ఇక్కడెక్కడా కూడా మరి ఏమి చెబుతున్నారంటే అన్ని యోగాల్ని మిళితం చేసి చెప్తున్నటువంటి విధానం మనకు కనపడుతూ ఉంటుంది ఈ అధ్యాయంలో. కనుక అటువంటి యోగాన్ని చెబుతూ ఉన్నారు, ధ్యానాన్ని చెబుతున్నారు, జ్ఞానస్థితి చెబుతున్నారు, కర్మానుష్ఠానం కూడా వస్తుంది. ఈ మూడింటికి తోడు మనస్సు బుద్ధిని నాకు అర్పణ చేసేటువంటి భక్తి భావము, ఈ అన్నీ కలిపితేనే వాడు భక్తుడవుతాడు. కేవలము ఏదో ఒకటి కలిగి ఉంటే వాడు భక్తుడు కానేరడు అని మనం దీన్ని బట్టి గుర్తించాలి. కనుక అటువంటి భక్తుడు నాకు చాలా ఇష్టడు అని చెబుతూ మరి ఆ భక్తుల లక్షణాలే మరికొన్ని మనకి తెలియజేస్తూ ఎలా ఉంటాడో కూడా చెప్తున్నాడు. యస్మాన్నో ద్విజతే లోకో లోకోన్నో ద్విజతే జయః హర్షామర్ష భయోద్వేగైః ముక్తో యస్య చ మే ప్రియః. ఎవరి వలనైతే లోకమునకు భయము లేదో, ఎవడైతే లోకమునకు భయపడడో, హర్షము కోపము భయము సంభ్రమము ఎవరి యొక్క చెంతన చేరవో అట్టివాడు నాకు ప్రియభక్తుడు అని చెప్పారు. తన ప్రియభక్తునికి ఉండేటువంటి మరికొన్ని లక్షణాలను ఇక్కడ తెలియచేస్తూ మరి అతనికి ఉండే లక్షణం ఏమిటంటే ఎవరి వలనైతే లోకము భయపడదో, అలాగే లోకం వల్ల అతను భయపడడు. పరస్పరము వండరులో కూడా ఒకరిని చూసి ఒకరు భయపడకూడదు. అంటే నిన్ను చూసి లోకం భయపడకూడదు, లోకానికి నువ్వు భయపడకూడదు అనేది తెలుసుకోవాలి. మరి గమనించుకోండి, ఎవరిని చూస్తే లోకం భయపడుతుంది అంటే చెడ్డవాడిని చూస్తే భయపడుతుంది, ఒక దుర్మార్గుని చూస్తే లోకం భయపడుతుంది, ఒక కోపిష్టిని చూస్తే భయపడుతుంది. ఇలా ఉండకూడనటువంటి లక్షణాలు ఎప్పుడైతే మనలో ఉంటాయో, ఆ లక్షణాల యొక్క వ్యవహారం మనకు ఉంటుందో అప్పుడు తప్పకుండా మనల్ని చూసి భయపడుతుంది. ఆ భయాన్ని మనం ఏదో గొప్పగా తలుస్తాం, నేనంటే వాడికి భయం, నేను చాలా గొప్పవాడిని అని అహంకరిస్తాం. కానీ ఆ అహంకారం అనేది మనకి చాలా చాలా నికృష్ట స్థాయిని కిందికి దించేస్తుంది. కానీ అర్థం చేసుకోవాలి, లోకము నన్ను చూసి భయపడుతుందంటే ఏమా కారణం అని మనమే వెతుక్కోవాలి. నాలో ఉండకూడని లక్షణం ఏమున్నదా అని పరికించాలి. కానీ ఆ విధంగా కాకుండా మరి నన్ను చూసి భయపడుతుందనేటువంటి భావనతో మనకి మనం గొప్పగా తలంచుకుంటూ అహంకరిస్తే దానివల్ల నాశనము మనకి. అదే విధముగా లోకాన్ని చూసి మనం భయపడకూడదు. ఎందుకంటే మనం వర్తించే విధానంలో వర్తిస్తూ ఉంటే, ఉండవలసిన రీతిగా ఉంటూ ఉంటే, మనం సత్యత్వంగా నిజాయితీగా ఉంటే లోకానికి భయపడవలసిన అవసరమే లేదు. ఎప్పుడూ కూడా లోకానికి భయపడేవాడు దుష్టుడే, అలాగే లోకం కూడా భయపడేది ఎవరికి భయపడుతుంది? దుష్టుడికే భయపడుతుంది. కనుక ఈ రెండింటిలో ఏది ఉన్నా మనలో ఏవో దుష్ట లక్షణాలు ఉన్నాయనేది గుర్తించాలి. కనుక ఎక్కడ మార్పు చేయాలి అంటే లోకాన్ని మార్పు చేయవలసిన అవసరం లేదు. ఎప్పుడూ కూడా మన చుట్టూ ఉండే సమాజం మనతో ఎలా వ్యవహారం చేస్తుంది, సమాజంలో మనకి ఎటువంటి స్థితి లభ్యమవుతుంది అనేది గుర్తించండి.
సమాజపరంగా మనం ఒక మంచి స్థాయిలో అందరితో కూడా చక్కటి మిత్ర స్వభావంతో, అందరూ మనతో మైత్రి స్వభావంతో ఉంటూ ఉంటేనే మనము సరళంగా వెళుతున్నట్టు. ఆ విధంగా కాకుండా సమాజం అంతా మనని విభేదిస్తుందండి, మనం ఒంటరిగానే ఉండిపోతున్నామండి అంటే ఎక్కడో మన లోపల కూడా తేడా ఉందేమో గమనించుకోవాలి. అంతరములో ఎక్కడో ఉండకూడనటువంటి అహం దాగి ఉందా, దీన్ని మనం ఎప్పటికప్పుడు పరికించుకుంటూ ఉండాలి. కనుక సమాజం అనేది ఎప్పుడు కూడా పూర్తిగా ఎక్కడా కూడా నశించి అది దుష్టమైపోవడం అనేది ఎక్కడా ఉండదు. సమాజం అన్నాక అన్నింటితో కలిపి మిళితమయ్యే ఉంటుంది. కనుక ఎవరికో కొద్ది మందికి పోని నీ యొక్క చర్య నచ్చకపోయినా సహజంగా ఎక్కువ శాతము సమాజం హర్షించే విధముగా మన జీవితం ఉంది అంటే మనం సక్రమ పద్ధతిలో ఉన్నట్టుగా లెక్క. ఆ విధంగా కాకుండా సమాజానికి ఎదురొడ్డుతూ ప్రతిదానికి కూడా మనం వ్యతిరేక భావనతో ఉంటూ, అందుకే మరి అన్నారు ఎప్పుడూ కూడా నలుగురితో కలిసే ఉండాలి, అందరితో కలిపే మనము వ్యవహారం చేస్తూ ఉండాలి. కనుక ఈ విధముగా మనము మన సమాజపరంగా ఉండే వ్యక్తిత్వాన్ని కూడా మనమే రూపుదిద్దుకోవాలి. కావున ఎప్పుడూ కూడా లోకముకి మనం భయపడకూడదు, మనల్ని చూసి లోకం భయపడకుండా ఉండే రీతిగా మనమే మార్పు చేసుకోవాలి. దానికి తగినటువంటి విధానములో మనం మార్పుని మనమే కొని తెచ్చుకోవాలి. ఆ విధంగా ఉండువాడు నాకు భక్తుడు అని చెప్పారు. మరి ఇంకా ఎలా ఉంటాడండి భక్తుడు అంటే? నా భక్తుడు ఎలా ఉంటాడంటే, నా భక్తుడికి ప్రత్యేకంగా హర్షము కానీ, కోపము కానీ, భయము కానీ, సంభ్రమము ఇవి ఏవి కూడా అతని చెంతకు చేరవు అన్నారు. హర్షము అంటే ఆనందం కదా, మరి ఆనందం ఎందుకు అతని చెంత చేరదండి అంటే, ఇక్కడ చెప్పిన హర్షము పరమాత్మ అనుభూతి వల్ల వచ్చినటువంటి ఆనందం అని కాదు. ఇది భౌతికంలో అప్పుడప్పుడు సంభవిస్తూ ఉండేటువంటి కామం అంటే ఆ కోరికలు తీరడం వల్ల వచ్చేటువంటి హర్షం, సంతోషం. కానీ ఈ హర్షము భగవద్భక్తుడి దగ్గరికి చెంతకు చేరలేదు. ఎందుకంటే భగవద్భక్తుడు ఎప్పుడు కూడా ఏది కోరడు, కోరినప్పటికి కూడా అది జరిగినా జరగకపోయినా ఒక భావనతోటే ఉండగలిగే స్థితిలో ఉంటాడు. కనుక హర్షము అతని చెంతకు చేరదు, కోపం అనేది దరి చేరదు, భయపడడు, దేనికి భయపడు, నిర్భయంగా ఉంటాడు. ఎందుకంటే తాను సత్యాన్ని తెలుసుకుని ఉంటాడు కనుక ఎప్పుడు కూడా భయం పడవలసిన అవసరమే లేదు. ఎప్పుడూ కూడా భయం అనేది ఎప్పుడు వస్తుంది అంటే, మనకి ఏదైనా కోరిక ఉంటే ఆ కోరిక తీర్చుకోవడం కోసం అందరికీ భయపడుతూ ఉండాలి, అన్ని విషయాలకి కూడా వంగుతూ ఉండాలి, అందరికీ కూడా మనము బానిస స్వభావంతో ఉండాలి. కానీ ఎప్పుడైతే నాకు కోరికే లేదు, కామనే లేదు, నేను పొందవలసినటువంటిది ఏదీ లేదు, అన్నీ నాకు పరమాత్మ ప్రసాదమే అనే భావించేవాడికి దేన్ని చూసి కూడా భయపడవలసిన అవసరం లేదు, ఎవరికీ భయపడవలసిన అవసరం లేదు, దేనికి దాసోహం చేయవలసినటువంటి అగత్యము కూడా లేదు. కావున అటువంటి నిర్భయ స్థానంలో ఉంటాడు భగవద్భక్తుడు. సంభ్రమము అనుకోకుండా జరుగుతూ ఉంటాయి కొన్ని. సామాన్యుడైతే అతి హర్షాన్ని పొందేస్తూ ఉంటాడు, సంభ్రమాన్ని పొందేస్తూ ఉంటాడు. కానీ అటువంటివి కూడా ఏమీ దరిచేరవు భగవద్భక్తుణ్ణి. అలాగే మన గృహాల్లో జరుగుతున్నటువంటి విందులు, వినోదాలు ఇత్యాది విషయాల్లో కూడా ఎప్పుడూ కూడా తన స్థితిని తాను కోల్పోనేటువంటి వాడై ఉంటాడు. తన సహజ స్థితిని ఎప్పుడూ స్మరణలోనే ఉంచుకుంటూ ఉంటాడు, స్మృతిలోనే ఉంటూ ఉంటాడు. అటువంటి వాడే నాకు ప్రియ భక్తుడు అని చెప్పారు భగవానుడు. కనుక ఈ శ్లోకములో మరి భగవానుడు చెప్పిన విధానం ఏమిటంటే, ఎప్పుడూ కూడా మనను చూసి లోకము భయపడకూడదు, లోకానికి మనం భయపడకూడదు. అదే విధముగా హర్షం కానీ, సంభ్రమము కానీ, భయము కానీ, కోపము కానీ ఎవరి చెంతకైతే చేరవో అటువంటి వాడు నాకు నిజభక్తుడు, వాడంటే నాకు ప్రియము అని చెబుతూ మరికొన్ని లక్షణాలు ఇలా చెబుతూ, అనపేక్ష సుచిత్తక్ష ఉదాసీనో గతవ్యదః సర్వార్ పరిత్యాగి యో మద్భక్త సమే ప్రియః. అపేక్ష లేనివాడు, పరిశుద్ధమైనటువంటి అంతఃకరణము కలిగినటువంటి వాడు పరిశుద్ధుడు, సమర్థత కలిగిన వాడు, చింత లేనివాడు, నిస్పృహ లేనటువంటి వాడు, కర్తృత్వ శూన్యుడు అగువాడే నాకు నిజమైన భక్తుడు. మరి ఇంకా ఎటువంటి వాడు నాకు నిజభక్తుడై ఉంటాడో కూడా భగవానుడు చెప్తూ, దేని యందు కూడా అపేక్ష లేనిటువంటి వాడు,
దేని యందు కూడా ఒక ప్రత్యేక భావన లేనటువంటి వాడు. నేను అనేది ఉన్నప్పుడు, నాది నావి అనే భావన ఉన్నప్పుడు వాటి యందు ప్రత్యేక భావన కలుగుతుంది. కానీ నా భక్తుడికి ప్రత్యేకమైన నేను ఉండదు. తానెవరో తాను తెలుసుకునే ఉంటాడు. కావున తానెప్పుడూ కూడా సేవాభావనతో ఉంటూ ఉంటాడు. ప్రత్యేకంగా దేని యందు కూడా అపేక్ష కలిగి ఉండడు. పరిశుద్ధుడై ఉంటాడు, శుద్ధత్వాన్ని కలిగి ఉంటాడు. ఆ శుద్ధత్వం కూడా ఎటువంటిదంటే పరి అనే పదాన్ని కూడా కల్పించారు ఇక్కడ. అటువంటి పరిశుద్ధతతోటి అన్ని రకాలైన శుచిత్వాన్ని పాటిస్తూ, అంటే భౌతికమును అంతరమును కూడా శుచిగా ఉంచుకుంటూ, తాను ఉండేటువంటి వాతావరణం, తన చుట్టూ ఉండేటువంటి వాతావరణం కూడా శుచిగా ఉంచుకుంటాడు. తన దేహాన్ని శుచిత్వాన్ని పాటిస్తూ ఉంటాడు. అలాగే ముఖ్యముగా అంతర్శుద్ధిని పాటిస్తూ ఉంటాడు. ఆ మనస్సులో ఉండేటువంటి దోషాలనేమి కూడా దరిచేరనివ్వకుండా, అది భగవన్నిలయం కనుక దాన్ని పరమాత్మకు ఆలయంగా మార్చుకునగలిగి ఉండాలి కనుక అక్కడుండే దుష్ట గుణాలన్నింటినీ పక్కకు నెట్టేసి దాని శుద్ధత్వాన్ని పరుచుకుంటూ ఉంటాడు. ఈ విధముగా భగవద్భక్తుల్లో ఉండేటువంటి కొన్ని లక్షణాలు మనం ఇప్పుడు చెప్పుకున్నాం. ఈ శ్లోకములో మరికొన్ని లక్షణాలతో కూడినట్టుగా వాటికి విచారణ మనం వచ్చే భాగంలో తెలియచేసుకుందాం. హరి ఓం తత్సత్.